ఒక తోటలో చీమ, గొల్లభామ ఉండేవి. చీమ ఆహారం కోసం నిరంతరం కష్టపడేది. ఎక్కడ ఏ తినుబండారం దొరికినా దాన్ని తన పుట్టలో దాచుకునేది. అది చూసి గొల్లభామ, ఎందుకలా రోజంతా కష్టపడతావు? నన్ను చూడు, ఎంత ఆనందంగా కాలం గడుపుతున్నానో అంటూ చీమను వేళాకోళం చేసేది. చీమ మాత్రం దాని మాటలు పట్టించుకునేదే కాదు. గొల్లభామ ఎప్పుడూ ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ఉండేది. ఆకలి వేసినప్పుడే ఆహారం గురించి ఆలోచించేది తప్ప కష్టపడేది కాదు. ఇంతలో వానాకాలం వచ్చింది. జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో గొల్లభామకు ఎక్కడా ఆహారం దొరకలేదు. చీమ మాత్రం తన పుట్టలో హాయిగా ఉంది. ఎందుకంటే వర్షాకాలం వస్తుందన్న ముందు చూపుతో చీమ కొన్ని రోజులకు సరిపడా ఆహారాన్ని పుట్టలో దాచుకుంది. మరోపక్క తిండి దొరక్క గొల్లభామ ఆకలితో నకనకలాడిపోయింది. ఏం చేయాలో తోచక చీమ దగ్గరకు వచ్చి, చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా పెట్టవా అని ప్రాధేయపడింది. వెంటనే గొల్లభామకు చీమ కొన్ని తిండి గింజలు ఇచ్చింది. దాని ఆకలి తీరాక, ఇన్నాళ్ళు నేను ఆహారం సమకూర్చుకుంటే హేళన చేశావు. అదే ఇప్పుడు ఎలా పనికొచ్చిందో చూసావా? మనం కష్టపడటం మానేసి కష్టపడుతున్న వారిని చూసి హేళన చేయడం ఎంత తప్పో ఇప్పటికైనా అర్థమైందా? అంది చీమ. నేను చేసింది పొరపాటే, నన్ను క్షమించు. కష్టపడితే లాభమేమిటో ఇప్పుడే తెలిసింది. ఇంకెప్పుడూ కష్టపడే వారిని గేలి చేయను అంది. అప్పటి నుంచి ఆ రెండు మంచి స్నేహితులుగా కలిసి ఉండసాగాయి. కథ యొక్క నీతి: కష్టపడండి మరియు భవిష్యత్తుకు ప్రణాళిక చేయండి. ఆటకు ఒక సమయం ఉంది, కానీ దానిని ముఖ్యమైన బాధ్యతల నుండి తీసుకురావడానికి ఉండకూడదు.